నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్. మౌంతా తుఫాన్ దాటికి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకల్లోలంగా మారింది. అది అందరికీ తెలిసిందే. మొత్తానికి ఈరోజు ఆ తుఫాన్ ప్రభావం అయితే తగ్గినటువంటి పరిస్థితి. మరి ఒంగోలు నగరంకు ఒకసారి చూస్తే గనుక ఒంగోలు నగరంలో చాలా ప్రజలు అవస్థలు పడ్డారు. కాలనీలోకి నీళ్ళు వచ్చాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించినటువంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. చాలా వరకు ప్రాణాపాయం, ఆస్తి నష్టాన్ని తగ్గించినటువంటి క్రమంగా చూడొచ్చు. అయితే మొత్తం ఒంగోలు ప్రాంతంలో చాలా మట్టుకు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. మరి దీనికి సంబంధించి అక్కడ లోతట్టు ప్రాంతంలో ఉండే జనాలని పునరావాస కేంద్రాలని తరలించినటువంటి సిచ్యువేషన్. ఇది దేవుడి చెరువు ఏరియా. ఇక్కడ చాలా మట్టుకు ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలోని జనాలు కావచ్చు, ఏదైతే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేశారు. ఏపీ టీఎన్జిఓఎస్ అసోసియేషన్ అని చెప్పి ఇక్కడ పెద్ద భవనం ఉంది కాబట్టి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి క్రమంగా చెప్పొచ్చు. మాట్లాడదాం, చాలామంది అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మొత్తం వాటర్ ఇండ్లలోకి రావడంతో ఉండాలంటేనే బిక్కుబిక్కుమంటున్నటువంటి సిచ్యువేషన్. ఇది తుఫాన్ దాటికి చాలామంది ఇబ్బందులు పడ్డటువంటి సిచ్యువేషన్లో మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయో. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేతాజీ కాలనీ అండి, 50 డివిజన్ ఒంగోలు. నేతాజీ కాలనీ మా ఇళ్లలో చెరువులు దిగి నీళ్ళు వచ్చినాయి. మా కాలనీకి ఈఆర్ఓ గారు వచ్చాడు, ఎంఆర్ఓ గారు వచ్చారు, మున్సిపల్ కమిషనర్ వచ్చారు, మళ్ళీ ఈ ఆఫీసర్లు అందరూ వచ్చారు, జనార్దన్ గారు వచ్చారు. అందరూ వచ్చి మమ్మల్ని మామూలు బస్సులు పెట్టారు. ఆ బస్సుల ద్వారా తీసుకొచ్చారు. మళ్ళీ టాటర్లు ఉండవాళ్ళు రాలేని వాళ్ళు టాటర్లతో ఈరోజు అన్నం తీసుకెళ్లారు. అందరినీ బాగానే సహకరించారు. ఇప్పుడు నీళ్లు పోవటానికి కొక్కులేర్లు పెట్టి అవి పెట్టి తీస్తున్నారు. అంటే మీ కాలనీలో చాలా మట్టుకు అందరి ఇండ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. అందరి ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయండి. అది కొంచెం పళ్ళు ప్రాంతం, ఒంగోలుకి కొంచెం పక్కన టౌన్ అది. అందుకని చుట్టూ చేలు ఉన్నాయి. అవి చెరువులు తెగినా కాలువలు తెగినా కొంచెం అవి ఎక్కువగా వస్తున్నాయి. అందుకని పెద్ద అందరూ మమ్మల్ని ఆఫీసర్లు అందరూ గౌరవించి, మా వార్తలు విన్న వాళ్ళందరిని గౌరవించి మా కాలనీ కొంచెం పట్టించుకుని అది కొంచెం మెరకలు అవి దోలి మాకు మెరకలు గుండా పేదవాళ్ళకి లేని వాళ్ళకి అందరికి సౌకర్యం చేసి పెట్టమని అడుగుతాం. అంటే ఏ వర్షం వచ్చినా వరద వచ్చినా మీకు ఇట్లనే అవుతుందా పరిస్థితి? ఇట్లా ఎప్పుడు వర్షం వచ్చినా ఏది వచ్చినా ఇట్లా ఎక్కడికో తావుకి వెళ్ళాలి, ఏదో ఒక ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడికో తావు చేరవాలి, ఆఫీసర్లు ఫోన్ చేయాలి మేము. మళ్ళీ డాక్టర్ గారు వాళ్ళు అందరు, నిన్న కూడా డాక్టర్ గారు వాళ్ళు అందరూ వచ్చారు, చూశారు. మీరు ఇక్కడ ఉండకూడదమ్మా, ఉంటే మాత్రం మీరు ఈ ఉపయోగం ఉండదు, తర్వాత ప్రమాదకరం అయిద్దని చెప్పి మమ్మల్ని అందరు చెప్పి అందరూ వచ్చి మాట్లాడుకుని పంపించారు. నిన్న అందరు కార్పొరేటర్ గారు కానీ, శీను గారు కానీ, మళ్ళీ సబీర్ కానీ, మళ్ళీ ఈయన రాంబాబు, ప్రతి ఆఫీసర్లు ప్రతి డాక్టర్లు వచ్చారు, ఎమ్మెల్యేలు మామూలుగా అందరు కమిషనర్ మొత్తం వచ్చారు, ఎంఆర్ఓ గారితో సహా మమ్మల్ని అందరూ ఇక్కడికి పంపించారు. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేతాజీ కాలనీ మాది. ఇంటి దగ్గర పరిస్థితి? ఇంటి గడ్డ పరిస్థితి నీళ్ళు వచ్చి ఉన్నాయి. ముసలాయన కూడా ఉంటే రాలేక ఇంటికాడే ఉన్నాడు. మరి ఎట్లా ఆయన పరిస్థితి? ఆయన ఒక అమ్మాయి చూసుకుంటాను, నీళ్ళలో రాలేడు, తిరుగుతుండు, పడిపోతుండు. అందుకని నేను వచ్చేసి ఇక్కడ ఏందమ్మా, ఫుడ్ గిట్ట మంచిగా పెడుతున్నారా మరి? బాగానే పెడుతున్నారు, బాగానే టయానికి కమ్మగానే పెడుతున్నారు, ఎడివేడిగా బాగానే ఉంది. సైకరం భయం తీరింది, ఆడన్నీ భయపడి వచ్చినాం. అట్లా అప్రతంగా నీళ్ళు వచ్చేసినాయి. ఎటు బాను చుట్టూ చేలు దిగబడేది, చేలలో కొంటలు ఉండట్టే ఉండే. తొనికిడి తెల్లల్లోకి వచ్చి భయపడి బస్ ఎక్కేసి వచ్చింది. నేతాజీ కానీ అందరం అదే పరిస్థితి. ఎన్ని కుటుంబాలు అక్కడికి వెళ్ళి వచ్చాయమ్మా? ఇక్కడ అక్కడ ఎన్ని ఉంది, 550 ఇల్లు దాకా ఉన్నాయండి. అన్నీ రేకులుగా చెడ్లు వేసుకొని అట్ట ఉంటున్నాం. మేము కూడా నేతాజీ కాలనీ నుంచేనండి. బాగా వర్షాలు వచ్చి వచ్చేసాము. సరే, చూడొచ్చు మొత్తం కాలనీ వాసులంతా, కాలనీ మొత్తం లోతట్టు ప్రాంతం కావడంతో అక్కడ ఉంటే సేఫ్ కాదని అధికారులు అయితే తీసుకొచ్చారు. మరి అధికారులు ఇట్లాంటి సమయంలో తీసుకురావడం ఒకవైపు మంచి పని అయినప్పటికీ ఆ కాలనీ పైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఈ రోజుతో కాదు, చాలా ఏళ్ళ నుంచి కూడా ఇదే పరిస్థితి ఉందంట. మరి అట్లాంటప్పుడు ఏదైనా వర్షాలు వస్తే అప్పటికప్పుడు హడావిడి చేయడం కంటే ఆ కాలనీ పైన దృష్టి సాధిస్తే బాగుంటుందని చెప్పేసి కాలనీ వాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. ఫుడ్ మంచిగా పెడుతున్నారా? మంచిగా పెడుతున్నారు, ఫెసిలిటీస్ బాగున్నాయమ్మా ఇక్కడ? బాగానే ఉన్నాయి. ఏమని చెప్తున్నారు మరి అధికారులు, ఏమని చెప్తున్నారు? ఏం చేస్తున్నా రమ్మంటున్నారు, ఉండమంటున్నారు. ఎన్ని రోజులు అంటున్నారు? ఎందుకు చెప్పలా. నిన్న ఎట్లా అనిపించిందమ్మా? మొత్తం వర్షం గాలి ఎలా వచ్చింది, ఇళ్లలో వర్షం వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. ఆయన జనార్దన్ వచ్చాడు, ఇక్కడ బస్సు పంపించాడు, అందరం ఇక్కడికి వచ్చాం. అన్నం బాగానే చూస్తున్నారు. ఎంతకాలం ఉండమనేది వర్షం తగ్గిందాకా ఉండమని చెప్తున్నారు. అదే
నేను ఎట్లాంటి పరిస్థితులు ఇంట్లో ఎదురైనాయి మీకు? గాలి వాన వచ్చేసరికి మేము ఇక ఎట్లా ఉండలేమని ఒకేసారి ఎలా వచ్చేసింది ఇళ్లలోకి. ఎలా వచ్చేసరికి మేము ఇక ఉండలేమని ఫోన్ చేస్తే సార్ పంపించాడు బస్సుని, వచ్చేసాము అందరం. కన్నా లైలా తుఫాను అట్నే వచ్చింది మాకు, ఇప్పుడు ఇట్నే వచ్చింది. మమ్మల్ని నాయకులు అప్పుడు బాగానే చూశారు, ఇప్పుడు బాగానే చూశారు, చూడలేదని మేము అనము. బస్సులు పంపారు, తీసుకొచ్చి వదిలిపెట్టారు. పొద్దున ఆటోలు పెట్టి తోలేరు. గుడ్డు గిడ్డు బాగానే చూస్తున్నారు, చూడలేదని మేము అన్నాం. సరే బాగానే చేస్తున్నారు. కానీ ఎల్లవలు వచ్చినాయి, ఆ నీళ్ళు ఎప్పుడు పోతాయో ఎప్పుడు చేస్తాయో మేము పోతామో పోలేని చెప్పలేము. చేయాలకి ఒక్కొక్క ఇంట్లో ఇంత రోజులు ఉంది. ఆ ముసలి మంచాలు మేము వేసుకొని తీసుకొని వచ్చాం. ఆ బాధలు ఎట్లా అన్నాలు పడ్డాము. ఏదో ఒక దారి చేస్తే మేము కూడా ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు వేసుకుంటుంటే ఇల్లు చేస్తాము చేస్తాం అంటుంటారు. ఏం చేయాలి మేము? చేసుకుంటే కూడి లేతలేదు మాకు. అది నేతాజీ కాలనీ పరిస్థితి. ఏం కావాలని కోరుకుంటున్నారమ్మా మీరు? ఇంకా మాకు రోడ్లు వేయాలి. మాకు ఉన్న ఇల్లులకి కాపురాలకి మాకు పట్టాలు ఇవ్వాలి. మాకు ప్రభుత్వం చేస్తే మాకు ఏం కొద్ది ఇంకా ఆ నీళ్ళు సలఫరా లేకుండా చేసి మాకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోండి అమ్మ, మేమేం కదిలివంటే మేము ఉంటాం. ఎన్ని ఏళ్ళుగా ఉంటున్నారమ్మా అక్కడ అసలు? 23 సంవత్సరాలు. ఒక్క సంవత్సరం కాదు, 6 సంవత్సరం, 23 సంవత్సరాలు మేము వచ్చా కాలనీకి. 23 సంవత్సరాల నుంచి ఇంకా లైలా తుఫాను. ఇప్పుడే ఉంది లైలా తుఫాను అయితే అసలు ఏమీ లేవు. కట్టుబట్టలు మేము బయటకు వచ్చేసాం. ఆడ నుంచి ఇప్పుడన్నా కొట్లు అన్న ఉండే కట్టుబట్టలు మేము బయటకు వచ్చాం. అప్పుడు కూడా మేము వెంటనే బాధలు పడ్డాం, ఇంకా బాధలు పడ్డాం. 23 సంవత్సరాలు, ఒక సంవత్సరం కాదు, 6 సంవత్సరం కాదు. ఇప్పటి వరకు పట్టాలు రాలేదంటున్నారా? ఎంతమంది 281, 76 ఒకటి వచ్చి కొదవాళ్ళకి ఊరికి రాలే. మొత్తం 580 ఏళ్ళకి ఇంకా రావాలా. సమస్య ఏంటి మరి? ఎందుకు అట్లా పట్టాలు రాకపోవడం? అడుగుతున్నాము, ఇస్తామంటున్నారు, ఇవ్వలేదు. అది ఇస్తామంటున్నారు, ముందుకు పోతే కోర్టులో ఉంది, కేసు కావాలి, అయిపోయినాక ఇస్తామంటున్నారు. షెల్టర్ ఓపెన్ ప్లేస్ లో మీరు చాలా ఏళ్ళుగా అక్కడ ఏదో నివాసం గుడిసెలు వేసుకొని ఉన్నారా? అంటే ఏ వాన వచ్చినా కూడా అక్కడ ఒక నీళ్ళు వచ్చినా కూడా బయటకు రావాల్సిందే. మేము మాకట్లో వచ్చి నెల కూడా బయటకు రావాలి. మాకు అనేది ఒక గట్టి స్థలం లేదు ఆడ ఇల్లు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెరువుపల్లి నుంచి మొలతాలు అమ్మడానికి వచ్చాం మేము. ఇక్కడ ఉండేవాళ్ళం అపార్ట్మెంట్ దగ్గర. వాళ్ళు పడుతున్నాయని పిలుచుకొచ్చారు. అసలు ఉండడానికి లేదు ఆడ. ఇక్కడ బాగానే చూస్తున్నారు అంతా. అన్నం నుంచి ఉంటున్నారు అక్కడ. మేము సంవత్సరం నుంచి ఉంటున్నాం. మొత్తం ఉంటాము 5-6 నెలలు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటాం. అట్లా ఉంటాం. వాన అన్నీ పెడుతున్నారన్న. పిల్లలకి పాలు, బిస్కెట్లు అన్నీ పెడుతున్నారు. టైంకి అన్నం. ఇద్దరు అమ్మాయిలే. చెప్పమ్మా, ఏంది పరిస్థితి? ఎప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ? ఎట్లా ఉందయ్యా, బాగానే పెడుతున్నారు, తింటున్నాం. మాకు నీళ్ళు వచ్చా, నీళ్ళల్లో నుంచి వచ్చింది, పెడుతున్నారు, తిని కూర్చుంటున్నాం. ఇంకేముంది? ఏం కావాలమ్మా మీకు? ఎట్లా న్యాయం కావాలనుకుంటున్నారు? మేము నేతాజీ కాలనీ నుంచి వచ్చామయ్యా. వరదలు వచ్చినాయి, నీళ్ళన్నీ ఇళ్లలోకి వచ్చినాయి, ఇళ్ళు మునిగిపోయినాయి. అధికారులు వచ్చి మమ్మల్ని బస్సు పెట్టి అక్కడికి తీసుకొచ్చారు. మాకు వచ్చిన కానించి బాగానే చూస్తున్నారు. మాకేం ఇబ్బంది ఏం పెట్టట్లేదు. మాకేందంటే మాకు ఇల్లు పట్టాలు ఇచ్చి గట్టిగా కట్టుకోవటానికి అయితే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అధికారులను మేము కోరుకుంటున్నాం. జనార్దరావుని, ఆయన్ని, దాంచర్ల ఆయన్ని. ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా మొత్తం అక్కడ? 500 కడప పెంచేవాడిని సారు. మాకు ఆయన బాగానే మాకు ఫస్ట్లో కరెంట్ లేకపోతే ఆయన ఇచ్చాడు, రోడ్లు పోపించాడు. ఓట్లు వేసాం. మాకు బాగానే చూసాడు ఆయన. రోడ్లు పోపించాడు, కరెంట్ ఇప్పించాడు. మహారాజు మళ్ళీ గెలిచాడు. మాకు మంచి పనులు చేస్తాడని మేము ఆయన కోరుకుంటున్నాం. మళ్ళీ తీసుకొచ్చాడు, బస్సులు పెట్టాడుకే బాగా. మాకు అన్నాలకు కానీ టిఫన్కి కానీ మాకు ఏం ఇబ్బంది లేకుండా బాగా చేస్తున్నాడు మా అయ్య. ఆయనకు వందనాలు అయ్యా. భాగ్యనగర్ 2వ కాలనీ సరస్వతి కాలేజ్ వద్ద మొత్తానికి ఇక్కడ ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రం. మాట్లాడదాం, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? చెరుకుంపాలెం బాబు జగజ్జీవన్ రకాల నుంచి వచ్చామండి. మాకు అన్నీ పోయినాయి, ఏమి ఒక్కటి కూడా మిగలలేదు. మాకు నీళ్లు మామూలు గుండ్లు కాడకి ఇక్కడ దాకా వచ్చేసినాయి. ఉండే పరిస్థితిలో లేము. అన్ని ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మొత్తం పోయినాయి. కట్టుకోవటానికి బట్టలు కానీ లేవు. ఒంటి బట్టలతో బయటకు వచ్చేసాము. మాకు మీరు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము. ఉన్న వాళ్ళందరూ అదే చెరుకుంపాలెము అక్కడేనా? అందరూ చెరుకుంపాలెమే, బాబు జగజ్జీవన్ రకాలని అందరం చెరుకుంపాలెమే. అంటే గుడిసెలు ఉన్నాయమ్మా, ఇల్లా మీకు అక్కడ? అందరూ గుడిసెలేదు సార్. వేసుకున్నారు, పట్టాలు అయితే ఇవ్వలేదు సార్.
మాకు పట్టాలు ఇప్పించి మాకు న్యాయం చేయండి సార్. 70 కుటుంబాలు ఉన్నాం. అందరం అట్లా తడుచుకుంటా వచ్చేసాం. ఒంటి బట్టలతో వచ్చేసాం. మా ఇంట్లో ఏ సామాన్లు లేవు, అన్ని వరదకు కొట్టుకోపోయినాయి. పిల్లలకు కూడా లేవు. అసలు నీళ్లు మయంతోటి మా గుండెలు లోతులకు వచ్చేసినాయి. మాకు తినడానికి ఏమి లేదు, మాకు వండుకోవడానికి కూడా ఏమి లేవు. గ్యాసులతో కూడా వెళ్ళిపోయినాయి, నీళ్ళ డ్రమ్ములతో కూడా వెళ్ళిపోయినాయి. మమ్మల్ని ప్రభుత్వం వాళ్ళు మాకు సహాయం చేయాలి, ఆదుకోవాలి సార్. మా బిడ్డలు బుక్కులతో కూడా తడిచిపోయినాయి సార్. అసలు చదువుకునే మొత్తం పోయినాయి సార్. పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి కానీ ఏమి లేవు సార్. పిల్లలు ఒంటి బట్టలతో బయటకు వచ్చారు. మళ్ళీ వాళ్ళని ఇంటికి వెళ్ళి మేము కట్టుకోవడానికి పిల్లల బట్టలు కానీ ఏమి లేవు సార్. మొత్తం వచ్చేసినాయి బయటికి. కనీసం పండుకోవడానికి మాకు మంచాలు కూడా లేవు సార్. అంత స్థితిలో ఉన్నాం మేము. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము అడుగుతున్నాం సార్. అది వర్షం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి. వర్షం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి సార్. మాకు పట్టాలు ఇస్తే మేము బాగా చేసుకుంటాం సార్. ఎప్పటి నుంచి అమ్మా, ఎన్ని ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు? మేము 9 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ అక్కడే. ప్రతిసారి వాన వచ్చినప్పుడల్లా ఎట్నే ఇబ్బంది పడుతున్నాము. మమ్మల్ని ఎవరు అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాకన్నా మమ్మల్ని పట్టించుకోమని మేము అడుగుతున్నాం సార్. చెరుకు పని సార్. మాకు వర్షం వచ్చి గుడ్లన్నీ కట్టుకుపోయి ఇళ్ళని పడిపోయి ఇంట్లో ఒక సామాన్ తెచ్చుకోలేదు. ఒక కట్టు బట్టలతో బయటకు వచ్చాము. ఒక వస్తువు పోలేదు, ఉండటానికి పోయి కొనుక్కోవడానికి మంచాలు పోలేదు, వండుకునే బొచ్చులు అన్నీ పోయినాయి. ఈ ప్రభుత్వంలో మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం సార్. ఏమి లేవు, వట్టి గుడ్లతో వట్టి బట్టలతో వచ్చేసాం. ఏమి లేవు. ఏం చేసినాం సార్ అట్లా. నేను ఒక్కదాన్నే. మా ఆయన చనిపోయాడు, నేను ఒక్కదాన్ని. మొత్తానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రంలో చాలా మంది, దాదాపు 550 మందికి పైగా ఇక్కడ ఉంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మా ఎంతమంది ఉంటున్నారమ్మా ఒక్కొక్క రూమ్ లో? ఇక్కడ 20 మంది దాకా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెరుకుంపాలెం నుంచి వచ్చాము. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా? ఫ్యామిలీ మొత్తం వచ్చాము. నీళ్ళు ఎట్లా ఉన్నాయి నిన్న? మొత్తం ఎట్లా ఉండే మా పరిస్థితి? వర్షం బాగా వచ్చింది, మీ ఏరియాలో ఎట్లా ఉండే? వచ్చాయి మాకు మా ఇళ్ళ దగ్గర అయితే. పిల్లల్ని తీసుకొని వచ్చేసాం మేము ఇంకేం తెచ్చుకోలేదు, ఇంకా అన్ని పోయినాయి. ఇక్కడ ఫుడ్ కానీ ఎట్లా ఉందమ్మా? బాగానే ఉంది, ఫుడ్ ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇక్కడైతే స్పందించారా తొందరగా? అంటే ఇట్లా వరద వచ్చిందంటే ఇమ్మీడియట్ గా స్పందించారా మరి అధికారులు కావచ్చు? రమ్మన్నారు. కాడి నుంచి వాళ్ళ సౌకర్యం బాగానే ఉంది. భోజనం కానీ ఉండటానికి కానీ మాకు తలాగు దుప్పటి ఇచ్చారు, ఆడవాళ్ళకు నైటీలు ఇప్పించారు, అన్నీ బాగానే ఉన్నాయి. మాకు పట్టాలు ఇప్పిమని మేము అడుగుతున్నాము. మాకు అన్నీ నష్టపోయాము. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాము. చిన్న బిడ్డలతో బయటకు వచ్చేసాము, నీళ్ళబడి ఏమి లేకుండా కట్టుబట్టలతో బయటకు వచ్చేసాము. ఇది బిడ్డలు వేసుకున్న బట్టలే కానీ మళ్ళీ బట్టలు అనేది లేవు సార్. మాకు అన్ని పిల్లలు చదువుకునే పుస్తకాలు, వండుకునే డేక్షలు అన్నీ బయటకు వచ్చేసినాయి సార్. ఏం లేవు సార్. ఇళ్ళు కూడా కొన్ని ఇళ్ళు పోయినాయి సార్. కొన్ని గట్టిళ్ళు ఉన్నాయి, గట్టిగా లేని అన్ని పోయినాయి సార్. అన్ని గుడిసెలేను సార్. రేకులు అడ్డం పెట్టుకొని ఉన్నాం సార్. అన్ని గుడిసెలేను సార్. మొత్తం రేకులన్నీ నీళ్లు వచ్చి కొట్టకపోయినాయి సార్. ఏం ఒక వస్తువు కూడా లేదు సార్. ఇంట్లో టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏం లేదు సార్. మీరు అట్లా మొదటి నుంచి అట్లా ఉండడానికి అంటే కొంతమంది స్టార్ట్ అయ్యి మొత్తం 100 మంది అందరూ ఒకేసారి వచ్చారా? ఎట్లా అసలు ఆ ఏరియాలో ఎట్లా ఉన్నారు సార్? లేకే వచ్చాము. ఎవరు వచ్చారమ్మా? మేమందరం అక్కడేనో ఇల్లులే కానీ ఒక్కొక్క ఇంట్లో 4-5 ఫ్యామిలీలు ఉన్నాం కదా సార్. మాకు ఎవరికి అక్కడ అత్తల గోళ్ళకి పడక అట్లా వచ్చేసాము సార్. బయటికి వచ్చేసి అట్లా అక్కడ వేసుకొని ఉంటున్నాము. మేము ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాము. చెప్పారమ్మా ఈ ఏరియాలో ఉండొచ్చు అని? అది మొత్తం డౌనల్ ప్రాంతం కదా, అట్లా సడన్ గా ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందులు అయితే వస్తాయి. మీరు ఎవరికైనా చెప్పారా అక్కడ ఉంటామని? మమ్మల్ని ఉండొద్దని చెప్పారు సార్ మమ్మల్ని. కానీ మాకు ఎక్కడా లేదండి, మీరు ఏడన్నా చూపించండి, మేము వెళ్తాము, లేదు పట్టాలి అని మేము గట్టిగా వేసుకుంటామని కూడా చెప్పాము సార్. ఏ ప్రభుత్వంలో కూడా మాకు ఏం పనులు జరగలేదు. ఈసారి అన్న ఈ ప్రభుత్వంలో మాకు పనులు కావాలని మేము అడుగుతున్నాం సార్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చెరుకుంపాలెం పోతుల రామారావు ఫ్యాక్టరీ దగ్గర నుంచి వచ్చామండి. మొత్తం మాది అంబేద్కర్ కాలనీ. మొత్తం నీళ్ళన్నీ వచ్చేసినాయి. ఒక్క సామాన్ కానీ మా ఒంటి మీద మా పిల్లలు మా బట్టలు తప్పక ఏమీ మిగలలేదు మాకు. అసలు ఏమి లేవు. ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు అంతే. ఇక్కడికి మేము వచ్చి 3 రోజులు అవుతుందండి. 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాము. తల్లులం పిల్లలం అందరమే కాలనీ వాళ్ళు. మొత్తం మాకు మేము సంపాదించుకునే ఏమి మాకు మిగలేదు. బట్టలు అన్నీ వెళ్ళిపోయినాయి, నీళ్ళలో కొట్టేసుకొని పోయినాయి. మేము మాత్రం ఇక్కడే ఉన్నాము. ఏదో ఒకటి ప్రభుత్వం న్యాయం చేస్తే, మాకు ఏదైనా ఇల్లులు కట్టడం ఏదో ఒకటి చేస్తే మాకు మేలు చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం మేము. అవును సార్. గుడిసె మేము చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. 10-11 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. అక్కడే ఉంటున్నాము.
ఇప్పుడు ఈసారి మాత్రం నీళ్ళు బాగా ఎక్కువ వచ్చేసి చాలా నష్టపోయామండి మేము. అది అందరూ కూలీ నాలి చేసుకునే వాళ్ళం, ఎవ్వరు ఉన్నోళ్ళం కాదు. పొద్దున పోతే పొద్దున కొట్టుకు పోతే మళ్ళీ సాయంత్రానికి మేము ఇళ్ళకి చేరేది. ఇప్పుడు ఆ ఇల్లులు కానీ లేవు, మొత్తం కొట్టుకొని పోయినాయి, నీళ్ళు వచ్చేసి ఏమీ లేవు. ఇప్పుడు ఈ పిల్లల్ని వేసుకొని ఎటు పోవాలనో ఏమో మాకే అర్థం కాల. ఇంక ప్రభుత్వం రాజకీయ నాయకులు సార్ ఏదో ఒకటి పట్టించుకొని మాకు న్యాయం చేస్తే మేము బతికినంతకాలం ఆయన పేరు చెప్పుకొని బతుకుతాం. అది ఈ పునరావాస కేంద్రాల్లో ఎట్లాంటి సదుపాయాలు కనిపిస్తున్నారు? మాట్లాడడం దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారు. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎట్లా ఉంది? ఎంతమంది వచ్చారు? మరి ఎట్లాంటి వసతులు కల్పిస్తున్నారు మీరు ఇక్కడ? 70 మెంబర్స్ వచ్చారు నేతాజీ కాలనీ నుంచి. ఇక్కడ దారావారి తోట నుంచి ఒక 25 మెంబర్స్, రాజా పానకాల రోడ్ నుంచి ఒక 10 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకి వాటర్ సప్లై, ఫుడ్ సప్లై, పిల్లలకి పాలు, బిస్కెట్స్ ఇవన్నీ సప్లై చేస్తున్నాము. వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ నీట్గా ఉన్నాయి. కరెంటు పోయినప్పుడు ఫెసిలిటీస్, క్యాండిల్స్ అవన్నీ సప్లై చేస్తున్నాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి సౌకర్యాలతోటి మేము పర్యవేక్షణలో చూసుకుంటాం. మీరేంటి అంటే ఇక్కడ మీరు ఇన్ఛార్జా ఏంటి? వార్డు రెవెన్యూ సెక్రటరీని, అంటే విఆర్ఓ అంటారు. నేను ఇక్కడ దేవుడి చెరువుకి రెగ్యులర్, దారావారి తోటకి ఇన్ఛార్జ్. ఏంటి మన వాళ్ళకి ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళని సాల్వ్ చేసే విధంగా మీరు? సచివాలయం స్టాఫ్ కూడా అందరినీ మేము ఇక్కడే పెట్టేసుకొని ఏ అవసరం వచ్చినా వాళ్ళని యూజ్ చేసుకుంటూ మేమందరం కోఆర్డినేషన్ తోటి వాళ్ళని చూసుకుంటాం. ఎంతమంది మొత్తం అంటే మీ టీం ఎంతమంది ఉన్నారు? టీం వచ్చేసి ఒక 6 మెంబర్స్ ఉంటారు. డ్యూటీస్ వేసిన వాళ్ళు, ఈ సైక్లోన్ డ్యూటీస్ వేసిన వాళ్ళు 6 మెంబర్స్. 6 మెంబర్స్ ఇక్కడే ఉంటారు. శానిటేషన్ వచ్చేసి ఇక్కడ క్లీనింగ్ నీట్గా పెట్టడం, మొత్తం పర్యవేక్షణలో ఉంటారు. నీట్గా చూసుకుంటాం. వాష్రూమ్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ అన్ని. ఇది ఎన్జిఓ అసోసియేషన్ అయినప్పటికీ ఇది కళ్యాణ మండపంగా కూడా వాళ్ళు ఇస్తుంటారు కాబట్టి వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, వాటరు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మెడికల్ క్యాంప్ కూడా పెట్టించేసాము. నైట్ టైం చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఫీవర్స్ అలా వచ్చినప్పుడు, పెద్దవాళ్ళకి షుగర్ టెస్ట్లు, బీపీ చెక్ చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. డే అండ్ నైట్ మేము ఇక్కడే ఉంటున్నాం. ఎంత వరకు ఉండొచ్చు వీళ్ళు? అంటే ఎప్పటి వరకు? నేతాజీ కాలనీలో వాటరు నడుముల వరకు ఉన్నాయి అన్నారు. అవి ఇవాళ మొత్తం పెట్టి కొట్టిస్తున్నాము అని చెప్పారు. మోటార్స్ అవి పెట్టేసి అది మొత్తం ఆరిపోయేదాకా వీళ్ళకి చూసుకుంటామని చెప్పమన్నారు సార్. సో ఇది మొత్తానికి పునరావాస కేంద్రం సంబంధించినటువంటి సమస్యల్ని, అసలు ఎందుకు ఇట్లా వచ్చింది, ఎవరేమనుకుంటున్నారు అనే అంశం పైన క్లియర్గా వివరించినటువంటి పరిస్థితి అభినవ్ భారత్ చేసింది. చాలా మట్టుకు ఏదైతే అక్కడ కాలనీలో చాలా డౌనల్ ఉంది కాబట్టి పెద్ద వర్షాలు ఏదో వచ్చినా కూడా అక్కడ మొత్తం నీళ్లు ఆగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వం కావచ్చు, పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళంతా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేస్తారు. అసలు పునరావాస కేంద్రాలను తీసుకురాకంటే ముందు అక్కడ ఉన్నటువంటి కాలనీలో చాలా ఏళ్ళుగా నివాసం ఉంటున్నారట. వాళ్ళ పైన దృష్టి పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు ఒక మాట అయితే చెప్తున్నారు. ఎన్నేళ్ళు గడుస్తున్నా పార్టీలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, ప్రభుత్వం మారుతుంది, నాయకులు మారుతున్నారు, కాకపోతే మా పరిస్థితులు మారడం లేదని చెప్పి వాళ్ళొక క్వశ్చన్ అయితే రేజ్ చేస్తున్నారు. తమ సమస్యల్ని శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, అధికారుల్ని కోరుతున్నారు. మరి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళపైన దృష్టి పెట్టి వాళ్ళకు పట్టాలు ఇప్పిస్తే మా భవిష్యత్తు ఇలా ఉండదని చెప్పేసి వాళ్ళు ఆకాంక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒంగోలుకు సంబంధించి మొత్తం 6 పునరావాస కేంద్రాల్ని ప్రభుత్వం కావచ్చు, అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దీన్ని చూసుకుంటే ఒకటి భాగ్యనగర్ సెకండ్ లైన్ సరస్వతి కాలేజీ, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏరియా ఇది. దాదాపుగా 550కి పైగా ఇక్కడ ఉన్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో దీన్ని మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినటువంటి క్రమంగా చెప్పొచ్చు. మరి సెకండ్ చూస్తే పీవీఆర్ బాయ్స్ హై స్కూల్, ఇక్కడ 107 మంది పునరావాస కేంద్రం పెద్ద మొత్తంలో ఇది ఉంది. ఇక్కడ 107 మంది అయితే ఆవాసం పొందుతున్నారు. దీని తర్వాత వచ్చేసి ఎన్జిఓ హోమ్స్ 80 మెంబర్స్, క్విజ్ కాలేజ్ 70 మంది, తర్వాత సెయింట్ జేవియర్ స్కూల్ 50 మంది, తర్వాత నెహ్రూ నగర్ 100 మెంబర్స్. ఇట్లా 6 పునరావాస కేంద్రాల్లో దాదాపుగా 1000కి పైగా పునరావాసం సంబంధించినటువంటి ఏదైతే చుట్టుపక్కల కాలనీలలో ఎవరికైతే వాటర్ వచ్చాయి వాళ్ళనందరినీ ఇమీడియట్గా పెద్ద మొత్తంలో వాళ్ళని గ్యాదర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అన్ని ఫుడ్ కానీ ఇవన్నీ అందజేస్తున్నారు. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే మాకు అందరికీ ఒకటే ఇబ్బంది అని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళు చాలా ఏళ్ళుగా అక్కడ ఓపెన్ ప్లేస్లో స్థలం ఏదైనా గుడిసె పెట్టుకొని ఉంటున్నారట. మరి అట్లాంటి గుడిసెలు గతంలో ఏదైనా ఇక్కడ ఉండొద్దు అని చెప్తే ఉండకపోయే వాళ్ళం, ఇక్కడ ఉంటే పట్టాలు ఇస్తామని చెప్పినట్టుగా వాళ్ళు అయితే చెప్తున్నారు. మరి ఆ పట్టాలు ఇస్తే మేము ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి, ఏదున్నా మాకు శాశ్వతంగా ఉపాధి అయితే కల్పించాలి, శాశ్వతంగా మేము ఉండడానికి నివాసం ఏర్పాటు చేయాలని వాళ్ళు కోరుతున్నారు.
మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పునరావాస కేంద్రాలను ఇక్కడ 3 పూటల ఫుడ్తో పాటు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, కానీ ఇది తాత్కాలికంగా మమ్మల్ని ఇచ్చేస్తుంది, ఏదైనా పెద్ద విపత్తు ఎదురైతే మా పరిస్థితి ఏంటని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు కానీ అప్రమత్తమయ్యారు, ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కాకుండా ఇప్పటికే అన్ని ఏరియాలు చేస్తారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మట్టుకు అధికారులు కావచ్చు, ఇక్కడ పోలీస్ యంత్రాంగం, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ మంత్రి కావచ్చు, ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అందరినీ ఒక యూనిటీగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇందులో సక్సెస్ అయినట్టుగా చెప్పొచ్చు. ఎలాంటి ఇబ్బందులు కడగకుండా ఇప్పటికైతే తుఫాన్ బారి నుంచి బయటపడినటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.